జిల్లా కడప పట్టణం టీడీపీ జిల్లా ఆఫీసులో మాట్లాడారు కడప మేయర్ సురేష్ బాబు గారు. మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోండి. తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళీకృష్ణ హితబోధ. తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయిన చెన్నంశెట్టి మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో చిన్న ముఖాముఖి. నమస్కారం అండి మురళీకృష్ణ గారు. కడప ప్రజలకు నమస్తే అండి. మురళీకృష్ణ గారు, మీరు చూసే ఉంటారు, ఇటీవల విజయవాడను వరదలు ముంచెత్తిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అయితే కడప నగరం నుండి పారిశుద్ధ్య కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వం వరద ముంపు ప్రాంతాలకు పిలిపించి వాళ్ళ చేత సహాయక చర్యలు నిర్వహించి వాళ్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని నిన్న వాళ్ళు కడప కార్పొరేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమానికి కడప మేయర్ సురేష్ బాబు గారు పాల్గొని తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేశారు. దీని గురించి మీరేమంటారు? చూడండి, ఒకటి, ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో కల్లా అతి భయంకరమైన వరదలు విజయవాడ రావడం, అక్కడ ప్రజలు అతలాకుతలు ఉంటే అక్కడ అన్ని జిల్లాల నుంచి పారిశుద్ధ కార్మికులతో పాటు అక్కడ వాళ్ళు ఎవరైతే కడప నుంచి కానీ మున్సిపల్ కమిషనర్ గారు వారిని పిలుచుకొని పోయారు. అక్కడ మీకు తెలియదు ఏముండి, అక్కడ వరదలు వచ్చి అక్కడ వరదల బాధితుల సహాయార్థము రకరకాలుగా ఎవరైతే ఉన్నారో చేస్తున్నారో, అక్కడ మెయిన్ ఫుడ్ ఇంపార్టెంట్ కాదు, సర్వీస్ని చేసినారు. మన కడప నుంచి పోయి కార్మికులు కానీ అక్కడ పనిచేశారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు. అక్కడ ఫుడ్ విషయంలో అంటారా, మీకు తెలియదు ఏముండి, అక్కడ ఉండే వాతావరణం బట్టి ఏదన్నా జరిగింటుంది. దానికి నిన్న వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తూ మున్సిపల్ కమిషనర్ కానీ ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడ పరిస్థితులు బట్టి అక్కడ సంక్షిప్త సమావేశం పెట్టి అక్కడ పనిచేస్తూ ఉన్నాడు, పని చేయించుకుంటూ కార్మికులతో అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి కొంతమంది వచ్చిన కార్మికులు ధర్నా పెడితే కార్పొరేషన్ ఎదురుగా మేయర్ పాల్గొని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, ఇది తెలుగుదేశం మేయర్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది. 34 సంవత్సరాల నుంచి ఆయన మేయర్ గారికి రాజకీయ అనుభవం ఉంది. కానీ ఒకటే చెప్తున్నాం మేయర్ గారికి, అలా మీకు ఒకటే మేము అడుగుతున్నాం, మీ అంత అనుభవము తెలుగుదేశం ప్రభుత్వం కాదన్న, ఇది ప్రజల ప్రభుత్వము, పార్టీ ప్రభుత్వం కాదు. ఒకటి ప్రజల ప్రభుత్వం అని ప్రజలు ఓట్లేసింటే వచ్చిన ప్రభుత్వం ఇది. మీరు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనుకొని ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. పారిశుద్ధ కార్మికులకు మున్సిపల్ కమిషనర్ గారు వచ్చిన తర్వాత జనరల్ బాడీ మీటింగ్లో పెట్టి మీరు ఏం సదుపాయాలు కల్పిస్తారో కల్పించండి వాళ్ళకు. ఎందుకంటే మీరు కానీ బాధ్యత కార్పొరేటర్లకు కానీ మీకు కానీ బాధ్యత ఉంది. ఈ రాష్ట్రము పూర్తిగా అక్కడ వరదలు వచ్చినప్పుడు సహాయార్థము ప్రతి చాట తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కానీ, తెలుగుదేశం జెడ్పీటీసీలు కానీ, తెలుగుదేశం ఎంపీటీసీలు కానీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు కానీ రకరకాల వరద బాధలు సహాయం చేస్తడం ప్రతి రకంగా ఈ మన కడప జిల్లా నుంచి కానీ మీరు చూశారు, పొద్దుటూరు, మైదుకూరు, జమ అన్ని ప్రాంతాల నుంచి, ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల నుంచి మేము పంపిస్తున్నాం. వైసీపీ నాయకులు ఇంతవరకు పిల్లికి కానీ పిచ్చం పెట్టండి, మీరు సిగ్గు లేకుండా మాట్లాడడం అయితే అది. ఎందుకంటే ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీ నాయకుడు తీరు మారలేదు, మీరు తీరు మారలేదు. కడప కార్పొరేషన్లో మీరు పెట్టండి, జనరల్ బాడీ మీటింగ్లో పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఏం సదుపాయాలు కల్పిస్తారో కల్పించండి. మా ఎమ్మెల్యే గారు కానీ దానికి యాక్సెప్ట్ చేస్తారు, మున్సిపల్ కమిషనర్ కానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే దాని మీద వ్యతిరేకించడము, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కోసం వాళ్ళు పనిచేసేదానికి కార్మికులు పిలుచుకోలేదు. ప్రజల కష్టాలు తీర్చడానికి ఒక విపత్తు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళ వయసులో కానీ స్పందించి అన్ని మన ఆంధ్రప్రదేశ్ అన్ని మున్సిపాలిటీలు ఉన్న అన్ని మున్సిపాలిటీలు పిలిచిపోయి వాళ్ళతో పని చేయించి ఒక విజయవాడ నగరం 10 రోజుల్లోనే కొలుకుండేట్టుగా చేశాడు. ఆ ఘనత మా ముఖ్యమంత్రి గారిదే. కడప కమిషనర్ గారు కానీ ఆయన పిలుచుకుపోయాడు, బాధ్యత కానీ వచ్చిన తర్వాత దానిపైన క్లారిటీ ఇస్తాడు. అంత లోపలనే మీరు ధర్నాలు పెట్టడం, ధర్నాలకు మీరు అక్కడి నుంచి మీరు రావడము, మీ కార్పొరేటర్లు రావడం, మీ కార్పొరేటర్లు స్పందించాల్సింది. కడప ప్రజలకు ఇప్పుడు నీరు అనేది మంచినీళ్ళు సరిగా రావడం లేదు, దాంట్లో క్లోరిన్ నడపడం లేదు. బాధ్యత ఉంటే ఫస్ట్ మీరు దాన్ని అడగండి. కడపలో చెత్త సరిగా తీయడం లేదు, దాన్ని అడగండి. కడప కాలువలు పూడబోయి పూర్తిగా వెళ్ళిపోయి డ్రైనేజ్ వాటర్ రోడ్డుపైకి వస్తుంది, దాన్ని అడగండి. ప్రజా సమస్యలు దండిగా ఉన్నాయి, దానిపైన మీ కార్పొరేటర్లు మాట్లాడడం లేదు, మీరు మాట్లాడడం లేదు. మేము 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతాయి. ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా కార్పొరేషన్ ఎలక్షన్ ఎగరేస్తామని. అంతవరకు మీరు ఏదైనా ఇట్లా విమర్శలు చేసుకుంటా పోతే ప్రజలు మిమ్మల్ని తీవ్రమైన పరిస్థితుల్లో ఓడిస్తారని తెలియజేసుకుంటున్నాం.